ఓకే చెప్పండి. మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నపములు. అయ్యా, మా యందు దయ ఉంచి బాపట్ల జిల్లా కల్లారెడ్డిపాలెం పంచాయతీ రాటపాలెం మండలంలోని స్వామి వివేకానంద కాలనీలో మేము 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. ఇక్కడ మాకు ఎటువంటి వసతులు లేవు, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. వానలు వచ్చినప్పుడు మోకాళ్ళపై నీళ్లుండి బళ్ళు పాడైపోతున్నాయి, నడవలేకపోతున్నాము. పాములు వస్తున్నాయి, పాములు విపరీతంగా వస్తున్నాయి. వాటి వల్ల మేము భయపడి భయందారణ చెందుతున్నాము. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఉంటున్నారు. వాళ్ళందరూ ఎటు పోలేని వాళ్ళు. ఇళ్ల దగ్గర పనులకు వెళ్తూ ఉంటాం. మేము పనులకు వెళ్ళినప్పుడు మమ్మల్ని పట్టి ఈ పాములు గాంగు వచ్చే పిల్లలు భయపడి భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున మా యందు దయ ఉంచి మమ్మల్ని కరుణించి, మాకు వాటర్ సౌకర్యం కూడా లేదు, ఇక్కడ శ్మశానం కూడా లేదు. కాబట్టి మా యందు దయ ఉంచి మమ్మల్ని పట్టించుకొని మీరు గాంగ మా యందు దయం చేయకపోతే మేము ఈ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. గమనించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. బాపట్ల జిల్లా రాటపాలెం మండలము స్వామి వివేకానంద కాలనీలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాటర్లు లేక, కరెంటు లేక, ఈ పాములతో చాలా ఇబ్బంది పడి మా మీద మీరు చాలా అభిమానంగా చేసి మీరు మాకు ఒక అన్నదమ్ములు లాగా అనుకొని మేము ప్రయత్నం చేస్తున్నాం. అంతా మీరే మమ్మల్ని కాపాడాలి. నెక్స్ట్ ఎవరిని మాట్లాడాలి చెప్పండి. కాలనీకి డ్రైనేజీలు కావాలి, రోడ్లు కావాలి, కరెంటు కావాలి. అది కూడా చేయాలని మనం ఇంకా చెప్పండి. వాటర్ బాగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పాములు వస్తాయి. చెప్పండి సార్. సారీ, మాకైతే ఈ కాలనీ వచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగా మాది స్వామి వివేకానంద కాలనీ, మాది చీరాల మండలం, బాపట్ల జిల్లా పేటపాలెం మండలం నుంచి మేము ఈ కాలనీ ఇది ఇచ్చిన దాంట్లో ఉంటున్నాం సార్. అందరం ఈ అందరూ కుటుంబ సభ్యులు ఇక్కడ మాకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటంటే మాకు మెయిన్ రోడ్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు లేవు. ఇంకొకటి మంచినీటి సదుపాయం లేదు. మేము బయటికి వెళ్ళి ఎక్కడో మంచినీళ్ళు కొనుక్కోవచ్చు వస్తుంది. ఈ వర్షాలు పడితే ఈ మురుగు నీళ్ళలో మేము ఉండలేకపోతాం. ఇప్పుడు దాదాపు 180 కుటుంబాల్లో 60 కుటుంబాలు మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. 60 కుటుంబాలు వెళ్ళిపోతే ఇక మిగతా ఉన్న కుటుంబాలు కూడా మేము కూడా వెళ్ళిపోతాం అనే కాడికి వస్తున్నారు. ఈ కాలనీలో మేము ఉండే పరిస్థితి లేకుండా మాకు ఈ సదుపాయాలు లేవు. వీటిని ప్రభుత్వం వారు దానికి మాకు అనుకూలంగా కల్పించి మాకు ఏర్పాటు చేస్తారని దానికోసం మా విన్నపం. చెప్పండి నాయుడు, చెప్పండి సార్. చల్లారెడ్డివాడ పంచాయతీ స్వామి వివేకానంద కాలనీలో చెప్పండి. అనేక సమస్యలు ఉన్నాయండి. ఎక్కువగా పాములు ఎక్కువ తిరుగుతున్నాయండి. నైట్ ఏమో లైట్లు సరిగ్గా వెలగట్లేదు. చిన్నపిల్లలు తిరుగుతున్నారు. ఎవరో కాదు, నేనే దొరికిన పాముని రాత్రిపూట ఒకసారి అనుకోకుండా. పిల్లలు భయపడంతో అవుతున్నారు. మా ఇంట్లో కూడా పాము వచ్చింది. అనేక సమస్యలు. ముందు ఈ వాటర్ చూడండి ఎట్లా నిగిపోయిందో, మరీ ఇబ్బందికరంగా. ఏదైనా వెహికల్ వెళ్తే ఇరుక్కుపోతుంది, బయటికి రావట్లేదు. ఈ సమస్యలు ఇప్పుడేనా అంతకుముందు ఉన్నాయా? అంతకుముందే ఉన్నాయా? ఎప్పటి నుంచో ఉన్నాయండి. గత 5 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మేము ఎంతో మంది అధికారులు కలిసాము. మా గోడు మాకు చెప్తున్నాము. శ్మశానం గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు చూస్తామంటున్నారండి. వాళ్ళే చేయమని అనట్లేదు, చేస్తామంటున్నారు. కానీ 10 ముందుకు వెళ్ళడం లేదు. మా సమస్య ఏంటంటే అధికారులు చూస్తున్నారు. ముందు మాకు శ్మశానం కూడా కావాలండి. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అందరూ అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇళ్లలోకి వస్తున్నాయి పాములు. మా అమ్మాయి మా ఇంట్లోకి వచ్చింది. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంది. మరి మేము ఇల్లు కట్టి అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? మా సమస్యని సంబంధిత అధికారులందరూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అందరూ అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళండి. వీళ్ళంతా బయటకు వెళ్ళాలని చాలా ఇబ్బంది పడతారు. ముందు మెయిన్ శ్మశానం కూడా లేదండి. ఏదైనా ఎవరైనా మా ఇంట్లోనే ఎంతో మంది చెప్పండి. మాకు న్యాయం కావాలి, న్యాయం చేయమని చెప్పండి. చెప్పండి అందరూ. లైట్లు
ఒక్కొక్కరు చెప్పండి. మాకు ఈ వర్షాలు పడినప్పుడు ఈ బాధలు పడలేకపోతున్నాము. మాకు ఈ బాధల గురించి అది చెప్తున్నాము. ఇప్పుడు 60 నిమిషాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాను. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు వివేకానంద కాలనీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. మేము గత ఈ కాలనీలో 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. కానీ 3 సంవత్సరాల నుంచి మా పరిస్థితి ఇదే. దయ ఉంచి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి తో సంప్రదించుకొని మీరు నారా లోకేష్ గారు ఒక్కసారి వచ్చి మా ప్రదేశం తిలకించి మేము ఇక్కడ ఉండాలా లేదా మా ఇళ్ళు అమ్మేసుకోను వదిలేసుకోను గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, దయించి మీరు వచ్చి పరీక్షించి మాకు ఒక న్యాయం చేయండి. మా అందరి తరపున ధన్యవాదాలండి. ఊరు బయటకు వెళ్తా ఉన్నా కానీ అక్కడ లేదు, వస్తలేదు కదా, భయంకరంగా ఉంది. మా సందులో రండి, అసలు ఎట్లా ఉందో వాతావరణం బయటకు వెళ్ళాలన్నా భయపడుతున్నారు. పాము గురించి, నీళ్ళ గురించి, కరెంటు వదిలేసుకొని వెళ్ళాలన్నా ఇబ్బంది. మళ్ళీ అక్కడ మళ్ళీ అద్దెలు కట్టుకోవాలి, ఇక్కడ లోన్లు కట్టుకోవాలి, అక్కడ అద్దెలు కట్టుకోవాలి. అందువల్ల మా బాధను గమనించి సాయం చేయగలరు. మీరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అధికారులందరికీ చెప్తున్నాం. అది మేము అందరూ ఉండాము అనుకుంటున్నారు, భయపడుతున్నాం. మేము మాకు న్యాయం చేస్తే చాలు. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అన్ని బాగోగులు చూసే నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా దేశాయపేట మండలం వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ వివేకానంద కాలనీ అండి, స్వామి వివేకానంద కాలనీ. గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న తరగతి, మధ్య తరగతి అందరూ ఏదో వాళ్ళకున్న దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోనో, అప్పులు చేసుకోనో, చిన్న చిన్న గుమస్తాలుగా పనిచేసుకొని ఆటో తోలుకుంటా సిమెంట్ పనులకి, రైల్దారి పనులకి, వడ్రంగి పనులకి, అంటే అన్ని తరగతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అన్ని తరాల వారు, అన్ని కుటుంబాలు, అన్ని మతాల వాళ్ళు ఏకంగా ఒక 1100 ఇళ్ళని చెప్పి ఇక్కడికి అందరూ ఇప్పుడు చీరాల టౌన్ లో గాని బతకాలంటే 5,000, 6,000, 7,000 అద్దెలు బతకాలండి. ఇక్కడ ఒక్కో గుమస్తాకి వచ్చేది 10,000. ఒక ఆటోలు వెళ్తే రోజుకి 400-500 వచ్చిద్దేమో తెలియదండి. ఇక్కడ ఎవరికైనా సరే మినిమం మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ బతుకుతున్నాయండి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అండి 4-5 సంవత్సరాల నుంచి కొన్ని ఖాళీ ప్లేసులు బాగా మిగిలిపోయి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. ఒక్క మెయిన్ రోడ్ మాత్రం ఉందండి. మిగతా అంతర్గత రోడ్లన్నీ మొత్తం నీళ్లతో నిండిపోయి మొన్న బురదమయం అయిపోయిందండి. మొత్తం పుట్టమట్టి రోడ్లు వేశారండి కొంచెం తిరగడానికి. మొన్న మోందా తుఫాన్ కారణంగా దాదాపు ఇప్పుడు వర్షం తగ్గిపోయి వారం రోజులు 10 రోజులు అయినా సరే మా ఇళ్ల దగ్గర, మా ఇళ్ల ముందు మీకు వీడియో తీసి మీకు చూపిస్తున్నామండి. ఒక్క ఇంచ్ అయినా సరే నీరు తగ్గలేదండి. పొద్దున పూట పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బూట్లు కూడా వేసుకోకుండా నీళ్లలో మామూలుగా నడుస్తారు రోడ్డు మీదకి వచ్చి. దాని తర్వాత బూట్లు వేసుకొని స్కూల్కి వెళ్లే పరిస్థితి ఉందండి. అధికారులందరూ గమనించి పవన్ కళ్యాణ్ గాని, పంచాయతీ శాఖ మంత్రి గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని, ఇక్కడ చెల్లారెడ్డిపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ గారు గాని, ఇక్కడ గౌరవనీయులు మన చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు గాని అందరూ ఇచ్చేసి మా కాలనీ పరిస్థితి చూసి ఇక్కడ ఎవరైతే ఏ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ప్రతి ఇంటికి వాళ్ళ స్థలాన్ని శుభ్రం చేసుకోమని చెప్పటమో, లేకపోతే ఇల్లు కట్టుకోమని చెప్పటమో, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందని చెప్పి ఇల్లు కట్టుకోమని చెప్పి ఈ కాలనీ అంతర్గత రోడ్లన్నీ కొన్ని సందుల్లో గొంతుల్లో అయిపోయినా సరే కొన్ని మెయిన్ రోడ్లు ఉన్నాయండి. అవి వేసినా సరే మా వంతు సహాయంగా ఏదన్నా చిన్న చిన్న కంకర్రాల్లో
ఏదన్నా వేస్ట్ మెటీరియల్ వస్తే కొన్ని సందుల్లో పోసుకుంటామండి. అందరం కలుసుకొని అనుకొని కొన్ని మెయిన్ రోడ్లు, కొన్ని స్వచ్ఛందంగా ఉన్న మెయిన్ రోడ్లు కొంచెం జనం తిరగడానికి కానీ అంతర్గత రోడ్లు కానీ ఇస్తే ఇక్కడ మేము జీవనం సాగిస్తామండి. అట్లా కాకుండా ఏదైనా ఇబ్బంది